మనం 2019లో కోడికత్తితో వచ్చినటువంటి ఒక సింపథైజ్ బయటికి జరిగింది, ఒక ప్రచారం జరిగింది. ఇప్పుడేమో రాయి తలకు తగిలింది. అది ఎవరు వేశారు, అది మీ వల్లే వేయించారు, మీ వల్లే చేశారు, లేదంటే అది ఎయిర్ గన్తో వచ్చింది. అంత ఒక రాయి ఒక మనిషి వేస్తే అంత ఫోర్స్ఫుల్గా ఒకటే ప్లేస్లో అంత క్రౌడ్లో జరగదు అని చెప్పేసి ఒక నాడు ఉంది. మన దీనికి మీరేమంటారు? అంటే ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో అసలు కనీసం అది ఎవరి మీదైనా కావచ్చు, ఏ వ్యక్తి మీదైనా కావచ్చు, ఏ పార్టీ మీద ఒక దాడి ఇలా ఒక సంఘటన జరిగినప్పుడు ముందు ఖండించాలి. నెంబర్ 1 ఎవరైనా ఒకటే ఖండించడం. నెంబర్ 2 ఇలాంటి పునరావృతం కాకుండా చూడమని చెప్పాలి. పెద్ద పెద్ద నాయకులు కూడా ఇది మీరే చేయించుకున్నారు, ఎందుకు ఎవరి ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకుంటారు, ఇది అక్కర్లే అంటే అసలు ఇప్పటికే జనం జగన్ గారి మనసులో కంప్లీట్ జగన్ గారి ఆలోచనలో జనం ఉంటారు, జనం మనసులో జగన్ గారు ఉంటారు. ఇది కంప్లీట్ అంతా ఇది పూర్తిగా ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా జరిగిపోతుంది. రెండవది జగన్ గారికి మంగళహారతులు పడుతున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు, పూల వర్షాలు కురిపిస్తున్నారు, లక్షలాది మంది వస్తున్నారు. ఇది తట్టుకోలేక ఎవరు నేనేం చెప్తానంటే ఈ సంఘటన ఎలా జరిగింది అనేది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పుకున్నా నిజాలు పోలీసులు తీర్చడానికి టీం వేశారు. ఎలక్షన్ కమిషన్ పోలీసులు తీర్చాలి ఎవరు వేశారు, ఏం జరిగింది, దాని సంఘటన ఏంటని. మేమేం చెప్తున్నామంటే జనం పూల వర్షం కురిపిస్తున్నారు, ప్రతిపక్షం ఒక పక్క రాళ్ళు వర్షం, ఒకవేళ వాళ్లే చేయించుంటే వాళ్ళు రాళ్ల సంఘటన బట్టి వాళ్ళు విమర్శల వర్షం కురిపించేస్తున్నారు తప్ప వాళ్ళకి భయం ఆందోళన అండి. ఒక పక్క అసూయ, ఒక పక్క ఇబ్బంది. ఎందుకు ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది జగన్ గారి వెంట ఉండాలి, ఎక్కడో నెగిటివ్గా ఉంది జగన్ గారికి అంతా నెగిటివ్గా ఉంది, గవర్నమెంట్ అంతా పాడు చేసింది లేకపోతే అని చెప్తున్నారు. మీరేమో అలా చెప్తున్నారు, జనమేమో లక్షల మంది వస్తున్నారు, వాళ్ళకి కంపారిజన్ కుదరట్లేదు, వాళ్ళు మీటింగ్లకి ఎక్కువ మంది రావడం లేదు. ఈ ఇబ్బందితో లేనిపోని అన్ని కూడా మాకే అంటగట్టడానికి చూస్తున్నాం. మేడం, పిఠాపురం నియోజకవర్గానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు వెనక టీడీపీ, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ లోకల్ స్థానికంగా చూసుకుంటే వర్మ గారు బ్యాక్ గా ఉన్నారు. కానీ మీ గెలుపు కోసం 5 మంది మంత్రులు పనిచేస్తున్నారు. దానితో పాటుగా ఒక కాపు నాయకుడు, ప్రజానాయకుడు కాకుండా ఒక ఓన్లీ కాపు నాయకుడు ముద్రపడిపోయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు కూడా పనిచేయడం జరుగుతుంది. సో మరి దీనికి మీరు ఏమంటారు మేడం? ఒక 5 మంది ఎంపీ మంత్రులతో పాటుగా ఆయన కూడా పనిచేస్తున్నారు. 5 మంత్రులు అన్నది శుద్ధ అబద్ధం అండి, అది కరెక్ట్ కాదు. ఊరికే అది అంతా ప్రచారం, వాళ్ళు వచ్చేసారు వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మా పార్టీని గెలవటానికి మేము ఎంతమంది వస్తే అసలు వాళ్ళకి ఎందుకు, వాళ్ళ పార్టీ గెలుపు కోసం వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు మాట్లాడుకోవాలి. నేనైతే నా నుంచి అయితే అదే సమాధానం. రెండవది మాకు ఇప్పుడు కాదు, ఈ ఎలక్షన్ వచ్చింది వంగా గీత గారు ఇక్కడ సీట్ ఇచ్చారని కాదు, దగ్గర సంవత్సరం ముందు నుంచి మిథున్ గారు మా 5 జిల్లాలకి ఇన్ఛార్జ్. ఇప్పుడు కాదు, ముందు నుంచి కోఆర్డినేటర్ ఆయనే, సీట్లు ముందు నుంచి కూడా ఆయనే ఉన్నారు, ఆయనే కోఆర్డినేట్ చేస్తారు. ప్రతి పల్లెటూరులో రాజకీయం ఉంటుంది, ప్రతి వార్డులో రాజకీయం ఉంటుంది, అన్నింటినీ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా వాళ్ళ పార్టీకి ఉండాలి, మా పార్టీ ఎవరైనా రాజకీయ పార్టీకి కోఆర్డినేటర్స్ ఉండాలి. అది ఒకటి. మంత్రులందరూ చేసేసారనేది ఒట్టి అబద్ధం. కురసాల కన్నబాబు గారు అన్నారు, ఆయన ఎలక్షన్లో ఆయన ఉన్నారు, మా దగ్గరికి అసలు రానే లేదు. ఇంకెవరెవరో మించి మంత్రులు వేశారన్నారు, అవన్నీ కూడా ఏమీ కరెక్ట్ కాదు. ఒకే ఒకటి, నాకు కన్నబాబు గారికి జ్యూరిస్డిక్షన్ ఉంది, అయినా రాలేదు. ఆయన నియోజకవర్గానికి నేను వెళ్ళాలి, ఎందుకంటే మా పక్కన ఫిషర్మెన్ అంతా కలిసి ఉంటారు. అలాగే దాడిశెట్టి రాజా గారికి మాకు తొండంగి కొత్తపల్లి కలిసి ఉంటుంది. నేను ఆయన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉండే లేడీస్ అందరికీ నేను చెప్తాను. ఆయన అలాగే ఇక్కడికి వచ్చి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫిషర్మెన్ అందరినీ ఒకసారి మీటింగ్ ఏర్పాటు చేసి బాగా చేయండి, మేము అందరం మీకు ఉంటాము, గీత గారికి చేయాలని చెప్పారు. దాంట్లో తప్పే ఉంది. అదేదో వాళ్ళ మీద దాడి కింద చేసేసినట్టు, అంటే రివర్స్ లో అన్ని మా మీద చేసేస్తున్నారని ఈ సింపతి పొందడానికి ప్రయత్నం ఏంటండి? జనానికి ఏం చేస్తున్నారో చెప్పాలి, కానీ జనానికి ఏం చేయాలో చెప్పాలి. నేను చెప్తున్నాను, ఈ 25 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తానో చెప్తాను, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్తున్నాను. ఇంకా నేను ఇచ్చిన ఫండ్స్ కోట్లాది రూపాయలు, దగ్గర 25 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి పిఠాపురం నియోజకవర్గంలో. ఇవన్నీ ఎలా చేస్తామని చెప్తాం. రేపు రాబోయే పిఠాపురం నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చేస్తానో చెప్తాను. మీరు కూడా చెప్పండి, అలాగా చెప్పి ప్రజల్ని నిక్కచ్చిగా ప్రజల ముందు ఇవన్నీ ఉంచుతాం. ప్రజల ఇష్టం, ప్రజల నిర్ణయమే ఫైనల్. ప్రజలు ఏది నిర్ణయిస్తే అది నిర్ణయిస్తారు. నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు వారితో ఉన్న అనుబంధం, వారికి నాతో ఉన్న అనుబంధం, నాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వైసీపీనే గెలిపిస్తారు, వంగా గీతను గెలిపిస్తారని నేను నమ్ముతున్నాను. ఇది నా ఆత్మస్థైర్యం. ఇది నేను చెప్తున్నాను. నన్ను ఆడవాళ్ళు గౌరవిస్తారు, మగవాళ్ళు గౌరవిస్తారు, చిన్నలు గౌరవిస్తారు, పెద్దలు గౌరవిస్తారు, అందరూ వాళ్ళ ఇంటి మనిషిలో చూసుకుంటారు. నేను కూడా నా నియోజకవర్గం నా కుటుంబం లెక్క.
నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళతోనే వెళ్తాను. కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది. మీరు కూడా వాళ్ళు చెప్పండి. మీ ప్రత్యర్థి కళ్యాణ్ గారు మాట్లాడారు ఏమన్నా అంటే నన్ను ఓడించడానికి ఇంతమంది మంత్రులు కూటమిగా చేరి ఇలా చేశారు, అదే పవన్ కళ్యాణ్ అంటే ఒక మహిళ చేతిలో నన్ను ఓడించాలని చెప్పి భారీ కుట్ర వేశాడు అని చెప్పేసి. ఇది చాలా తప్పండి. ఇన్ని సంవత్సరాల బాధ మహిళ చేతిలో అంటే మహిళ చాలా తక్కువనా? ఏంటి ఉద్దేశం? ఒక మహిళ చేతిలో ఓడిపోయి ఎవరన్నా కూడా నేను ఒప్పుకోను. మేము సమానంగా పోటీ చేస్తాం. నేను సమానంగానే పోటీ చేశాను. నేను ఎంపీగా జనరల్ కేటగిరీలో పోటీ చేసి వచ్చాను, ఎమ్మెల్యేగా జనరల్ కేటగిరీలో పోటీ చేశాను. ఈ రోజుల్లో ఇంకా మహిళా పురుషులు అని ఏం లేదు, ఎవరైనా పోటీయే. నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి కూడా, మా సోదరుడికి కూడా నేను చెప్పేది ఒక్కటే, దయచేసి ఈ ఎన్నికలు అంతా కలిపి 30 రోజులు ఉంటుంది. అందరూ మళ్ళీ మామూలుగానే ప్రజలతో సమానంగానే ఉండాలి మనం. కాబట్టి ఎన్నికల్లో రాజకీయాల్లో నియోజకవర్గానికి ఏం చేస్తాం, ప్రజలకు ఏం చేస్తాం, ఏ విధంగా అందుబాటులో ఉంటాం, ఈ విషయాలు చెప్పి రాజకీయ వాతావరణం అంతా ప్రజల్లో విడిపోవద్దు. వాళ్ళకి ఫ్రీగా వదిలేద్దాం. వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళకి వేస్తారండి. నేను చెప్తున్నాను నాకేమని, మీరు చెప్తారు మీకేమని. నిర్ణేతలు ఎవరు? ప్రజలు ఓటర్ దేవుళ్ళు. వాళ్ళు దీవిస్తారు వాళ్ళని. ప్రజలు ఎప్పుడు ఓడించరండి. ప్రజలు ఎవరిని ఓడించరు. ప్రజలు ఉన్న వ్యక్తుల్లో ఒకళ్ళు సెలెక్ట్ చేసి గెలిపిస్తారు. నా నమ్మకం అది. ప్రజలు ఎప్పుడు గెలిపిస్తారు. అలాగే ఇప్పటి వరకు నేను పోటీ చేసిన అన్నింటిలో నన్ను గెలిపించారు. నాకు ఆ విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను ధైర్యంగా చెప్తున్నాను, నాకు గెలుపు అవకాశం ఉంది, గెలిపిస్తారు నన్ను. అందులో నాకు మెయిన్ సపోర్ట్ ఏంటంటే జగన్ గారి మీద ప్రజలకున్న నమ్మకం, నేను వాళ్ళతోనే ఉంటానని ప్రజలకున్న విశ్వాసం. ఈ రెండిటి వల్ల కూడా ప్రజాస్వామ్యంలో ఒక కొత్త వరి సృష్టించారు. కాబట్టి ప్రజలకి అన్ని రకాల నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలు నన్ను గెలిపిస్తారని నమ్మకం ఉంది. మీరు కూడా అలాగే చెప్పండి. అంటే నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ కూడా, మా నాయకులు కాదు, మా నాయకులందరికీ నేను చెప్తాను, దయచేసి రాజకీయ వాతావరణం గ్రామంలో పాడు చేయొద్దు. ఎవరు ఎన్నికల ప్రణాళిక, ఎవరు వచ్చినా ప్రతిపక్షాలు ఏమన్నా మీరు మాట్లాడొద్దు. ప్రశాంతంగా ఉండండి. మన పని మనం చేసుకున్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రశాంతంగా వెళ్ళిపోదాం. రాజకీయాల్లో ఎన్నికల వాతావరణంలో ఎన్నికల పరంగా విభేదాలని మనస్తాపాలు కానీ కూడి కావద్దని నేను చెప్తాను. మనం కొంత శాతం వరకు ప్రజాక్షేత్రంలో వాళ్ళ పబ్లిక్ అభిప్రాయం ఏంటంటే, వంగగీత గారు స్థానికంగా చాలాసార్లు మేము చూసాము, ఇప్పుడు ఒక అవకాశం అడుగుతున్నారు కళ్యాణ్ గారు, సో ఆయనకు కూడా మేము అవకాశం ఇస్తాము అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో దానికి మీరు ఓటేసేటప్పుడు నోటు తీసుకుంటారని అడగడం కూడా జరిగింది. స్వచ్ఛందంగా కళ్యాణ్ గారికి వేస్తాం, మరి గీత గారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడతారో మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. దానికి మీరు ఏమంటారు? నోటు ఏంటి? ఓటేసేటప్పుడు డబ్బులు పంచుతున్నారు కదా, ఎన్ని వేల కోట్లు పంచుతున్నారు అని చెప్పేసి అడిగితే గీత గారు ఎన్ని వేల కోట్లు పంచుతారో మాకు తెలియదు, స్వచ్ఛందంగా కళ్యాణ్ గారికి వేస్తామంటున్నారు. మేమైతే డబ్బులు పంచాం. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లు పంచుతారో మాకు తెలీదు. లక్షల కోట్లు పంచుతారా, వేల కోట్లు పంచుతారా, లక్షల కోట్లు పంచుతారా, అది వాళ్ళ ఇష్టం. మేమేం చెప్పలేము, మేమేం అనలేము. ఎన్నికల విధానం వాళ్ళు చూసుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, జగన్ గారి ప్రభుత్వం మీకు గౌరవాన్ని ఇచ్చింది, మీకు పనిచేస్తుంది. ఈ వంగా గీత మీకు సేవ చేస్తుంది, మీకు అందుబాటులో ఉంటుంది. మీకు ఎన్ని కార్యక్రమాలకి మీకు అన్నిటికీ ఉంటాం. కాబట్టి ఎమ్మెల్యే అంటే వెళ్ళి శాసనసభలో మాట్లాడటం మాత్రమే కాదు, అసెంబ్లీ స్థానంలో మొత్తం అందరికీ అందుబాటులో ఉండే అన్ని సేవలు చేయాలి. దానికి వంగా గీత సిద్ధంగా ఉంది. మా జగన్ గారి మద్దతుతో, మా కేడర్ అందరి మద్దతుతో నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క బిజీ టైంలో మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.